వెల్కమ్ బ్యాక్ టు టీసాట్. నేను మీ ఫనీశ్వర్ సార్. ద్రవ్యము అనేటువంటి చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. ఆ ద్రవ్యం అనేటువంటి చాప్టర్లో చూసినట్లయితే ఆర్బీఐ ద్రవ్య సప్లై కొలమానాలు అనేటువంటి దాన్ని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే 1977 నుంచి ఏ విధమైనటువంటి ద్రవ్యం, అంతకుముందు ఎపిసోడ్లో మనం చూసాం 1968 తర్వాత సమిష్టి నిల్వల పద్ధతి అన్నటువంటి దాని గురించి చూసాం. మరి ఇప్పుడు 1977 నుండి చూసినట్లయితే ఆర్బీఐ 4 రకాల ద్రవ్య సప్లై కొలమానాలను ప్రకటించడం అన్నటువంటి జరిగింది. ఎప్పుడు ప్రకటించిందండి అయ్యా అంటే 1977లో ప్రకటించడం అన్నటువంటి జరిగింది. 1977 నుంచి మనం చూసినట్లయితే M1, M2, M3, M4 అన్నటువంటి ద్రవ్యాన్ని, M1, M2, M3, M4 అన్నటువంటి ద్రవ్యాన్ని ఆర్బీఐ అంటే ఈ ద్రవ్య సప్లై కొలమానాల్ని ఆర్బీఐ ప్రకటించింది. ఎస్ చక్రవర్తి రెండవ వర్కింగ్ కమిటీ గ్రూప్ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు దీన్ని తీసుకురావడం అన్నటువంటిది. అంటే చక్రవర్తి కమిటీ ఏదైతే ఉందో ఆ సుఖమయ చక్రవర్తి అనేటువంటి కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు, ఈ వర్కింగ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే ఆర్బీఐ M1, M2, M3 అండ్ M4 ద్రవ్యంను ప్రకటించింది. ఇక మరిది దీంట్లో మనం గమనించినట్లయితే ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీని ఏ విధంగా చెప్తున్నారయ్యా అంటే జారీ చేసినటువంటి నోట్లు, అంటే ఆర్బీఐ జారీ చేసినటువంటి నోట్లన్నీ కూడా ప్రజల వద్ద ఉండే కరెన్సీ కిందికే వస్తాయి. ప్లస్ నాణ్యాలు, నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణ్యాల గురించి మనం మాట్లాడుతున్నాం. బ్యాంకు వద్ద కలిగినటువంటి నాణ్యాలను ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీ అని చెప్పకూడదు అంటున్నారు. ఎందుకే ఇక్కడ మైనస్ గుర్తు అన్నటువంటి దాన్ని వేయడం అన్నటువంటి జరిగింది. ఇక బ్యాంకు వద్ద ఉండేటువంటి నగదును, ఇక బ్యాంకుల వద్ద ఉండేటువంటి నగదులో ఏమేమి ఉంటాయని చెప్తున్నారయ్యా అంటే జారీ చేసినటువంటి కరెన్సీ నోట్లు, ప్లస్ జారీ చేసినటువంటి నాణ్యాలు, ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీ మైనస్ ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీ. అంటే బ్యాంకు వద్ద ఉండేటువంటి నగదు చెప్పేటప్పుడు ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీని తీసేసి చెప్పాలి, మైనస్ ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీ. అదే ప్రజల వద్ద ఉండే కరెన్సీని చెప్పేటప్పుడు జారీ చేసిన కరెన్సీ నోట్లు ప్లస్ నాణ్యాలు మైనస్ బ్యాంకుల వద్ద ఉండేటువంటి నగదు అనాలి. అంటే ఇక్కడ ప్రజల వద్ద ఉండే కరెన్సీ చెప్పేటప్పుడు బ్యాంకుల వద్ద కలిగినటువంటి నగదును చెప్పకూడదు, తీసేయాలి. బ్యాంకు వద్ద ఉండేటువంటి నగదును చెప్పేటప్పుడు ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీని తీసేయాలి, ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీని తీసేయాలి. ఇది లాజిక్ గుర్తుపెట్టుకోండి. ప్రజల వద్ద ఉండే కరెన్సీ ఉండేటప్పుడు బ్యాంకుల వద్ద కరెన్సీ ఉండదు. బ్యాంకుల వద్ద ఉన్న నగదు చెప్పేటప్పుడు లెక్కించేటప్పుడు ప్రజల వద్ద కరెన్సీని లెక్కించకూడదు. ఇక జారీ చేసినటువంటి నాణ్యాలు నోట్ల విషయంకి వచ్చినట్లయితే ప్రజల వద్ద ఉండే కరెన్సీ ప్లస్ బ్యాంకుల వద్ద ఉండేటువంటి నగదు అని చెప్తున్నారు. అంటే జారీ చేసినటువంటి నాణ్యాలు నోట్లు ఏ విధంగా వీళ్ళు చెప్తున్నారయ్యా అంటే ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీ ప్లస్ బ్యాంకుల వద్ద. ఎస్, గవర్నమెంట్ ఎప్పుడైతే జారీ చేసినటువంటి నాణ్యాలు ప్రజల దగ్గర ఉండొచ్చు, బ్యాంకుల వద్ద కూడా ఉండొచ్చు. మరి ప్రభుత్వం జారీ చేసింది కాబట్టి అందుకోసమే మనం జారీ చేసినటువంటి నాణ్యాలు నోట్ల విషయానికి వస్తే ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ప్లస్ బ్యాంకుల వద్ద ఉండేటువంటి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఏదైనా ఒక దానికి ద్రవ్యంలోకి మార్చుకొనడాన్ని ద్రవ్యత్వము అంటారండి. ఏదైనా ఒక దాన్ని ద్రవ్యంలోనికి మార్చుకుంటే దాన్ని ఏమని పిలుస్తున్నామయ్యా అంటే ద్రవ్యత్వము అని పిలుస్తున్నాము. ఇక ద్రవ్య సప్లై కొలమానాలను సులభంగా అర్థం చేసుకునేందుకు మనకు డిపాజిట్లు 2 రకాలుగా విభజించడం అన్నటువంటి జరుగుతుంది. అంటే డిపాజిట్లని సాధారణంగా 2 రకాలుగా విభజిస్తున్నాం. ఈ డిపాజిట్లను ఎందుకు సాధారణంగా 2 రకాలుగా విభజిస్తున్నామయ్యా అంటే ద్రవ్య సప్లై కొలమానాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, ద్రవ్య సప్లై కొలమానాలను సులభంగా అర్థం చేసుకునేందుకు డిపాజిట్లను 2 రకాలుగా విభజిస్తున్నాం. ఆ 2 రకాలు ఏంటయ్యా అంటే బ్యాంకు డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు. బ్యాంకు డిపాజిట్లు ఒకటి, రెండవది పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు. అంటే ద్రవ్య సప్లై కొలమానాలను సులభంగా అర్థం చేసుకునేందుకు డిపాజిట్లను 2 రకాలుగా విభజిస్తున్నాము. ఒకటి బ్యాంకు డిపాజిట్, 2 పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి డిపాజిట్. బ్యాంకు డిపాజిట్లు అన్నటువంటి చూసినట్లయితే ఈ బ్యాంకు డిపాజిట్లను
మళ్ళీ మనం ఏ విధంగా విభజిస్తున్నామయ్యా అంటే డిమాండ్ డిపాజిట్లు అంటారు. బ్యాంకు డిపాజిట్లు అనగా అన్ని డిమాండ్ డిపాజిట్లను అన్నింటినీ కూడా బ్యాంకు డిపాజిట్స్, తర్వాత టైం డిపాజిట్స్ అని వర్గీకరించడం అన్నటువంటి జరుగుతుంది. అంటే బ్యాంకు డిపాజిట్లు కూడా 2 రకాలు. ఏంటివి? మొదటి రకమేమో డిమాండ్ డిపాజిట్స్, రెండవ రకమేమో టైం డిపాజిట్స్. మొదటి రకమేమో డిమాండ్ డిపాజిట్స్, రెండవ రకం అయితే టైం డిపాజిట్స్. వీటిని మనం M1, M2, M3, M4 ద్రవ్యాల్లో భాగంగా చూపిస్తాం. అంటే డిమాండ్ డిపాజిట్లను M1 ద్రవ్యంలో, M2 ద్రవ్యంలో, M3 ద్రవ్యంలో మరియు M4 ద్రవ్యంలో భాగంగా డిమాండ్ డిపాజిట్లు చూపించబడును. కానీ టైం డిపాజిట్ల విషయానికి వస్తే టైం డిపాజిట్లను M3, M4 ద్రవ్యంలోనే చూపిస్తారు. టైం డిపాజిట్లను M3, M4 ద్రవ్యంలోనే చూపించడం అంటూ జరుగుతుంది. ఇక పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ల వస్తే ఈ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లను కూడా 2 రకాలుగా విభజిస్తారు. పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లను కూడా 2 రకాలుగా విభజించడం అన్నటువంటిది జరుగుతుంది. అందులో మొదటిది సేవింగ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్ అంటారు. మిగతాది రెండవది పోస్ట్ ఆఫీస్ టోటల్ డిపాజిట్స్ అంటారు. మొత్తం పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు. మొదటిది సేవింగ్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో సేవింగ్ డిపాజిట్మెంట్లు చూసినప్పుడు M2, M4 ద్రవ్యాలు అంటే M2, M4 ద్రవ్యాలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపార్ట్మెంట్లనే వస్తాయి. సో M2, M4 ద్రవ్యాలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్లలో వస్తాయి. ఇక బి చూసినట్లయితే మొత్తం డిపాజిట్లు M4 ద్రవ్యంలో మొత్తం డిపాజిట్లను చూపించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక RBI కొలామానాల విషయానికి వస్తే M1 ద్రవ్యం అంటే ఏంటి RBI ప్రకారం మనం చూద్దాం. RBI కొలామానాల విషయానికి వస్తే M1 ద్రవ్యము అంటున్నాం. M1 ద్రవ్యము ఈజ్ ఈక్వల్ C ప్లస్ DD ప్లస్ OD. ఇక్కడ OD అంటే అదర్ డిపాజిట్స్ అని అర్థం అండి. ఇక్కడ OD అంటే అదర్ డిపాజిట్స్ అని. M1 ఈజ్ ఈక్వల్ ప్రజల వద్ద ఉండే కరెన్సీ ప్లస్ బ్యాంకుల వద్ద కలిగినటువంటి డిమాండ్ డిపాజిట్స్లు ప్లస్ రిజర్వ్ బ్యాంకు వద్ద ఉండేటువంటి ఇతర డిపాజిట్స్. సో ఇతర డిపాజిట్స్ OD అంటే ఏంటయ్యా అంటే రిజర్వ్ బ్యాంకు వద్ద కలిగినటువంటి ఇతర డిపాజిట్లు. ఇతర డిపాజిట్లు. సో ఇతర డిపాజిట్లు ఏమున్నాయి ఇక్కడ మనకు చూసినట్లయితే C ప్లస్ DD ప్లస్ OD అన్నటువంటివి ఉన్నాయి. సో మనం ఇక్కడ M1 ద్రవ్యాన్ని ఏం చెప్పుకుంటున్నామంటే C ప్లస్ DD ప్లస్ OD. C అంటే మొత్తం ప్రజల వద్ద ఉండే కరెన్సీ ప్లస్ బ్యాంకుల వద్ద కలిగినటువంటి డిమాండ్ డిపాజిట్స్ ప్లస్ రిజర్వ్ బ్యాంక్ వద్ద కలిగినటువంటి ఇతర డిపాజిట్లు. మనకి ఇక్కడ C తెలుసు, ప్రజల వద్ద కలిగినటువంటి కరెన్సీ అంటున్నాం. ప్రజల వద్ద కలిగినటువంటి మొత్తం కరెన్సీ, ప్రజల వద్ద గల కరెన్సీ అని. ఇక అదేవిధంగా చూసినట్లయితే DD అంటే బ్యాంకుల వద్ద కలిగినటువంటి డిమాండ్ డిపాజిట్లుగా మనం చెప్తున్నాం. సో బ్యాంకుల వద్ద కలిగినటువంటి డిమాండ్ డిపాజిట్స్. సో వీటిని మనం చెప్పడం అంటూ జరుగుతుంది. అయితే ఇది M1 ద్రవ్య కొలామాన పద్ధతి. సో M1 ద్రవ్యం ఈజ్ ఈక్వల్ C ప్లస్ DD ప్లస్ OD. వన్స్ అగైన్ M1 ఈజ్ ఈక్వల్ C ప్లస్ DD ప్లస్ OD. ఇక ఈ M1ని మనం సంకుచిత ద్రవ్యము అని అంటామండి. సో నారోయిస్ట్ మనీ M1ని మనం ఏమంటున్నామయ్యా అంటే సంకుచిత ద్రవ్యంగా నిర్వచిస్తున్నాం. M1కి అధిక ద్రవ్యత్వం ఉంటుంది. సో M1కి అధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్యత్వ విషయానికి వస్తే అత్యధికంగా ద్రవ్యత్వం ఎవరికి ఉంటుందయ్యా అంటే M1కు మాత్రమే ఉంటుంది. M1నే మనం అధిక ద్రవ్యత్వం అంటున్నాం. మరి M1 M4కు నుంచి వచ్చే కొద్దీ ద్రవ్యత్వం తగ్గుతుంది. అంటే M1 నుంచి M4కు వచ్చే కొద్దీ ద్రవ్యత్వం తగ్గుతుంది. సాధారణ ప్రజల దృష్టిలో ద్రవ్య సప్లై అనగా M1 మాత్రమే. సాధారణంగా అంటే నాన్ టెక్నికల్ పబ్లిక్కు సాధారణంగా ప్రజల గురించి, ప్రజలు మాట్లాడేటువంటి అంశాల గురించి ప్రజల దృష్టిలో చూసినట్లయితే సాధారణంగా M1 ద్రవ్యం ఒక్కటే ఉంటుంది. ద్రవ్య సప్లై అనగా సాధారణంగా
M1 మాత్రమే. మరి ఇక్కడ చూసినట్లయితే సి అన్నటువంటిది కరెన్సీ విత్ పీపుల్ అంటున్నారు, ప్రజల వద్ద కలిగినటువంటి మొత్తము డబ్బు లేదా మొత్తం కరెన్సీ అని అర్థం అండి. సి అంటే అర్థం ఏంటి? ప్రజల వద్ద కలిగినటువంటి మొత్తం కరెన్సీ. ఇక డిడి మనకు తెలుసు పోస్ట్ ఆఫీస్. మనం చూసినట్లయితే డిమాండ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్స్ అంటారు, అంటే బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్లు. ఓడి అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండేటువంటి అదర్ డిపాజిట్స్. ఓడి అంటే అదర్ డిపాజిట్స్. ఓడి అంటే అదర్ డిపాజిట్స్ అని అర్థం. ఇక తర్వాత చూసినట్లయితే రెండవది M2 ద్రవ్యము. సో M2 ద్రవ్యం అంటే ఏంటంటే M1 ద్రవ్యము ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్స్ అంటున్నారండి. సో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్స్. M2 ద్రవ్యాన్ని ఎలా నిర్వచిస్తారంటే M2 ద్రవ్యము ఈజ్ ఈక్వల్ M1 ద్రవ్యము ప్లస్ ఏమని చెప్తున్నాం? పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్స్. సో మనం దీన్ని పిఓ అని చూపిస్తున్నామండి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్ అని. పిఓఎస్డి అని పిలుస్తారు. అంటే ఎస్డి అని రాస్తే సేవింగ్ డిపాజిట్స్ అని, పిఓ అని రాస్తే. సో M2 ఈజ్ ఈక్వల్ టు M1 ప్లస్ పిఓ సేవింగ్ డిపాజిట్స్. ఇక్కడ మళ్ళీ దీన్ని M2 ఈజ్ ఈక్వల్ టు M1 అంటే ఏంటి? మనం క్లియర్గా చూసినట్లయితే సి ప్లస్ డిడి ప్లస్ ఓడి అనేది M1. సో M1కు బదులుగా సి ప్లస్ డిడి ప్లస్ ఓడి అన్నటువంటిది రాస్తారు. ప్లస్ సో మనం చూసినట్లయితే ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్. ఇది M2 యొక్క ఫార్ములాగా మనం చెప్తున్నాం. అంటే M2 ఈజ్ ఈక్వల్ సో సి ప్లస్ డిడి ప్లస్ ఓడి సేవింగ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ అండి. ఇది పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్. దీన్ని మనం ఎలా చూపిస్తున్నాం? పిఓఎస్డి అని చూపిస్తున్నాం. సో పిఓఎస్డి అంటే ఏంటి? పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్. సో సేవింగ్ అకౌంట్ డిపాజిట్ విత్ పోస్ట్ ఆఫీస్ అన్నా కూడా ఒకటి అర్థం. అంటే M2 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి ప్లస్ ఓడి ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్. అంటే M2 కావాలన్నప్పుడు M1 ద్రవ్యానికి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ అకౌంట్లను చేర్చగా వచ్చును. M2 ద్రవ్యం కావాలన్నప్పుడు M1 ద్రవ్యానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్స్ని కలపగా వచ్చును. M2 ఈజ్ ఈక్వల్ టు M1 ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్. లేదా M2 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి ప్లస్ ఓడి ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్. ఇక మూడవది M3 ద్రవ్యాన్ని చూద్దాం. సో M3 ద్రవ్యం అంటే M1 ప్లస్ బ్యాంక్ టర్మ్ డిపాజిట్స్. M3 ఈజ్ ఈక్వల్ M1 ప్లస్ బ్యాంక్ టర్మ్ డిపాజిట్స్ అంటున్నారు. ఈ టర్మ్ డిపాజిట్స్నే మనం టీడీగా చూపిస్తున్నాము. ఈ టర్మ్ డిపాజిట్స్నే టీడీగా చూపించడం జరుగుతుంది. M3 ఈజ్ ఈక్వల్ సి ప్లస్ డిడి ప్లస్ ఓడి ప్లస్ ట్రాన్స్. సో ఈ సి ప్లస్ డిడి ప్లస్ ఓడి అంటే అర్థం ఏంటి అంటే M1 అని అర్థం అండి. M1 అంటే అర్థం ఏంటి అయ్యా అంటే సి ప్లస్ డిడి ప్లస్ ఓడి అని. ఇక్కడ M3 ఈజ్ ఈక్వల్ టు M1 అంటున్నారు కాబట్టి M1 ప్లేస్లో ఈ మొత్తం రాయొచ్చు. సో M3 ఈజ్ ఈక్వల్ టు M1 అంటున్నారు కాబట్టి సి ప్లస్ డిడి ప్లస్ ఓడి. సో ప్లస్ ఏమంటున్నారు? బ్యాంకు టర్మ్ డిపాజిట్స్ అంటున్నారు. ప్లస్ బ్యాంకు టర్మ్ డిపాజిట్స్ వాటినే మనం ఏమంటున్నాం? టీడీలుగా చెప్తున్నాం. అంటే M3 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి ప్లస్ ఓడి ప్లస్ టీడీ. ఓడి ప్లస్ టీడీ ఎలా వచ్చిందయ్యా అంటే M3 ఈజ్ ఈక్వల్ టు M1 ప్లస్ బ్యాంక్ టర్మ్ డిపాజిట్స్. కాబట్టి ఇక్కడ M3ని బ్రాడ్ మనీ లేదా విస్తృతమైన లేదా విశాలమైనటువంటి ద్రవ్యంగా చెప్తారండి. సో M3 ఏంటంటే M3 సో
బ్రాడ్ మనీ అంటారు, విస్తృతమైనటువంటి ద్రవ్యము లేదా విశాలమైనటువంటి ద్రవ్యంగా M3 ద్రవ్యాన్ని చెప్పడం అంటూ జరుగుతుంది. మరి M3 ఈజ్ ఈక్వల్ పోస్ట్ ఆఫీస్ నుంచి డిపాజిట్లు కలిసి ఉండును. అంటే M3లో ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్ కలిసి ఉంటాయి. ఇక 4 చూసినట్లయితే M4 ద్రవ్యం అంటున్నారు. M3 ద్రవ్యము ప్లస్ పోస్ట్ ఆఫీస్ మొత్తం డిపాజిట్లు సేవింగ్ డిపాజిట్స్ ఆఫ్ ఆల్ సేవింగ్ డిపాజిట్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అంటారు. మరి M4కి తక్కువ ద్రవ్యత్వం ఉంటుంది. M4కి తక్కువ ద్రవ్యత్వం ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే M4 ఈజ్ ఈక్వల్ M3 ప్లస్ పోస్ట్ ఆఫీస్ ఏడి అని రాస్తారండి. పిఓ రాసి ఏడి అని రాస్తే అర్థం ఏంటంటే ఆల్ డిపాజిట్స్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్ లేదా పోస్ట్ ఆఫీసెస్ ఆల్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్లోని మొత్తం డిపాజిట్స్. దీన్నే M4 ఈజ్ ఈక్వల్ M3 అంటే ఏంటి, సి ప్లస్ డిడి ప్లస్ ఓడి ప్లస్ టీడీ ప్లస్ సో ఓడి ప్లస్ టీడీ అన్నటువంటి దాన్ని మనం M3గా చెప్తున్నాం, టీడీ. దీనికి ఏం కలపమంటున్నారు, ప్లస్ ఇది పోస్ట్ ఆఫీస్ మొత్తం డిపాజిట్లను కలపమంటున్నారు. అంటే పిఓఏడి అని అర్థం, పిఓఏడి. ఇది M4 ద్రవ్యం యొక్క ఫార్ములా. సింపుల్గా M4 ద్రవ్యాన్ని ఏమని చెప్తున్నారు, M4 ద్రవ్యం ఈజ్ ఈక్వల్ M3 ద్రవ్యము ప్లస్ పోస్ట్ ఆఫీసుల దగ్గర ఉండేటువంటి ఆల్ డిపాజిట్స్ అని అర్థం. సో పిఓఏడి అని రాస్తే పోస్ట్ ఆఫీసుల దగ్గర కలిగినటువంటి అన్ని రకాల డిపాజిట్స్ అని అర్థం. సో పిఓఏడి మీన్స్ ఇది పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి మొత్తం డిపాజిట్లు. దీని అర్థం ఏంటంటే పోస్ట్ ఆఫీసు మొత్తం డిపాజిట్స్, పోస్ట్ ఆఫీసు మొత్తం డిపాజిట్స్ అని చెప్తున్నారు. మరి టీడీ అంటే టర్మ్ డిపాజిట్స్ అని, డీడీ అంటే సో ఓడి అంటే అదర్ డిపాజిట్స్ అని, డీడీ అంటే డిమాండ్ డిపాజిట్స్ అని, సి అంటే ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీ అని మనకు తెలుస్తుంది. మరి M4కు తక్కువ ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్యత్వ విషయానికి వస్తే అన్నిటికన్నా తక్కువ ద్రవ్యత్వం ఎక్కడ ఉంటుందయ్యా అంటే M4కు ఉంటుంది. తక్కువ ద్రవ్యత్వం M4కు ఉంటుంది. ద్రవ్య పరిమాణంలో M1 తక్కువగాను M4 ఎక్కువగాను ఉంటుంది. ద్రవ్య పరిమాణంలో M1 తక్కువగాను M4 ఎక్కువగాను. అంటే పరిమాణము వేరు, పరిమాణం అంటే ఎంత ఎక్కువ క్వాంటిటీ అని, కానీ ద్రవ్యత్వం వేరు. లిక్విడిటీ ఈజ్ డిఫరెంటెడ్, క్వాంటిటీ ఈజ్ డిఫరెంటెడ్. ద్రవ్య పరిమాణంలో చూసినట్లయితే M1కు తక్కువగా ఉంటుంది, M4కు ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యత్వంలో చూసినట్లయితే M1కి ఎక్కువగా ఉంటుంది, M4కు తక్కువగా ఉంటుంది. M4కి ఏది ఎక్కువగా ఉంటుందయ్యా అంటే ద్రవ్య పరిమాణం ఎక్కువగా ఉంటుంది. సో M1కు ద్రవ్య పరిమాణం తక్కువగా ఉంటుంది. M1కి ఎక్కువగా ఉండేది ఏంటయ్యా అంటే ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది. M4కు తక్కువగా ఉండేది ఏంటయ్యా అంటే ద్రవ్యత్వం తక్కువగా ఉంటుంది. ఇది మనం గమనించినట్లయితే సో M4 ద్రవ్యం. ఇక ఆర్బీఐ దగ్గర ఉండేటువంటి ఓడీలను చూసినట్లయితే క్వాసీ యాక్చువల్గా ఇది క్వాసీ జ్యుడిషియల్ అని చెప్తారు. క్వాజీ జ్యుడిషియల్ అంటే ఏంటంటే చిన్న మొత్తం, క్వాజీ ప్రభుత్వం లేదా క్వాజీ గవర్నమెంట్ సంస్థలు అంటున్నారు. ఓడీలు అంటే ఏంటయ్యా అంటే ఆర్బీఐ వద్ద ఉండేటువంటి క్వాజీ ప్రభుత్వ సంస్థల యొక్క డిపాజిట్లు ప్లస్ IMF ఖాతాలో సోని కలిగినటువంటి మిగులు. సో IMF ఖాతాలో కలిగినటువంటి నంబర్ 2లో గల మిగులులు ప్లస్ ఆర్బీఐ ఉద్యోగుల సహకార పరపతి సంఘాల యొక్క డిపాజిట్లు అన్నీ కలిపి ఆర్బీఐ దగ్గర ఉంటే దాన్ని మనం ఆర్బీఐ ఓడీగా చెప్తున్నాం, ఆర్బీఐ ఓడీగా చెప్తున్నాం. మరి M1కు M2కు తేడాలు ఏమైనా ఉన్నాయా? ఈ M1కు M2కు తేడాలను చూద్దాం. M1కు M2కు ఉండేటువంటి తేడాలు ఏమయ్యా అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్. సో M1కు M2కు ఉండేటువంటి తేడాలు ఏంటయ్యా అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్. M1 మరియు M2లు తేడా ఏంటంటే M1కు M2లకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్స్ తేడాగా ఉన్నాయి. M1 M3 మధ్య తేడా ఏంటయ్యా అంటే M1 M3 మధ్య
టైమ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్స్. టైమ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్ ఈస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది M1 అండ్ M3. సో అదేవిధంగా M1కు మరియు M4కు తేడా ఏంటయ్యా అంటే టర్మ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీసెస్. M1 మరియు M4 తేడా ఏంటంటే టర్మ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీసెస్ అన్నటువంటిది, ఈ డిఫరెన్సెస్ అన్నటువంటిది మనకు కనపడుతూ ఉంది. ఇక M2 M3 యొక్క తేడాలను చూసినట్లయితే M2 M3 యొక్క తేడాలు చాలా ఇంపార్టెంట్. తేడాలను బాగా గమనించండి, ఎక్కువసార్లు రివిజన్ చేయండి, ఒక బిట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి M2 మరియు M3ల తేడా చూసినట్లయితే సేవింగ్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ టర్మ్ డిపాజిట్ విత్ కమర్షియల్ బ్యాంక్స్. M2 మరియు M3లకు తేడా ఏంటయ్యా అంటే సేవింగ్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ టర్మ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్. సో M2 మరియు M3కి తేడా ఏంటంటే టర్మ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీసెస్. టర్మ్ డిపాజిట్స్ విత్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఆల్ డిపాజిట్ విత్ పోస్ట్ ఆఫీసెస్ ఈజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది M2 మరియు M4. M3 మరియు M4కు తేడా ఏంటంటే ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీసెస్. M3కి M4కు తేడా ఏంటయ్యా అంటే ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీసెస్. ఇక నూతన ద్రవ్య సమిష్టి కొలామానాలు, సమిష్టిలు లేదా కొలామానాలు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే మళ్ళీ ఈ M1 M2 M3 M4లు కాకుండా 1997లో మళ్ళీ ఒక నూతన ద్రవ్య విధానం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ నూతన ద్రవ్య విధానానికి 1997లో YV రెడ్డి అధ్యక్షతన నియమించబడినటువంటి వర్కింగ్ గ్రూప్ అన్నటువంటిది ద్రవ్య సప్లైపై అధ్యయనం చేసింది. సో నియమించబడినటువంటి ఈ వర్కింగ్ గ్రూపే ద్రవ్య సప్లైపై అధ్యయనం చేసింది. ఏ వర్కింగ్ గ్రూప్ అప్లై చేసిందయ్యా అంటే YV రెడ్డి అధ్యక్షతన కలిగినటువంటి వర్కింగ్ గ్రూపు. ఎప్పుడు ఇది నియమించబడింది? 1997 సంవత్సరంలో ఇది నియమించబడింది. ఈ కమిటీ తన నివేదికను 1998లో సమర్పించడం అన్నటువంటిది జరిగింది. ఈ కమిటీ తమ నివేదికను ఎప్పుడు సమర్పించిందయ్యా అంటే 98లో నివేదికను సమర్పించింది. మరి 1998 ఏప్రిల్ 1 నుంచి చూసినట్లయితే నూతనంగా M1 M2 M3 అనే నూతన కొలామానాలను ప్రవేశపెట్టారు. 1998 ఏప్రిల్ 1 నుంచి చూసినట్లయితే M1 M2 M3 అనే నూతన కొలామానాలను ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. దీనిలో M1ని యథాతథంగా ఉంచారు. M1 అంటే అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? C+DD+OD అని చెప్పుకున్నాం. ఈ C+DD+OD ఏదైతే ఉందో దాన్ని అదేవిధంగా యథాతథంగా ఉంచారు. పోస్ట్ ఆఫీస్ ద్రవ్య సప్లై నుంచి తొలగించడం అన్నటువంటిది జరిగింది. పోస్ట్ ఆఫీస్ ద్రవ్యం ఏదైతే ఉందో ఈ పోస్ట్ ఆఫీస్ ద్రవ్యాన్ని ద్రవ్య సప్లై నుంచి తొలగించారు. మరి M2 M3లలో మార్పులు, కొన్ని M2 M3లలో మార్పులను తీసుకొచ్చారు. M4ని రద్దు చేయడం అన్నటువంటిది జరిగింది. M4 ద్రవ్యాన్ని రద్దు చేయడం అన్నటువంటిది జరిగింది. M2 M3 ద్రవ్యాలలో మార్పు అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. పోస్ట్ ఆఫీస్ ద్రవ్య సప్లై నుంచి తొలగించడం అన్నటువంటిది జరిగింది. దీనిలో M1 యథావిధిగా సూచించడం అన్నటువంటిది జరిగింది. దీన్ని మనం YV రెడ్డి ద్రవ్య సప్లై కూడా చెప్తాము అని కూడా భావించవచ్చును. ఇక్కడ M1ని అలాగే ఉంచారు, ఏ మార్పు చేయలేదు. M1 C+DD+ODగా చెప్పడం అన్నటువంటిది జరిగింది. సో ఇక్కడ కూడా C అంటే మొత్తం ప్రజల దగ్గర ఉండేటువంటి కరెన్సీగానే చెప్పారు. మొత్తం ప్రజల దగ్గర ఉండేటువంటి డబ్బు లేదా కరెన్సీ అని చెప్తున్నారు. ఇక M2 అన్నటువంటి దాన్ని చూసినట్లయితే సరే, ఇక్కడ M1 ద్రవ్యంలో C అంటే మొత్తం ప్రజల దగ్గర ఉండేటువంటి కరెన్సీ, మరి DD అంటే బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్స్, OD అంటే అదర్ డిమాండ్స్,
ఓడి అంటే రిజర్వ్ బ్యాంక్లో నుండి, సో అదర్ డిపాజిట్స్ ఇతర డిపాజిట్లు. ఇది యాజ్ యూజువల్గా, సో ఇది యాజ్ యూజువల్గా మనకు వైవి రెడ్డి ఇచ్చినటువంటి కాంపోజిషన్లో అలాగే ఉంచారు. ఇక M2 M1 చూసినట్లయితే ఒక సంవత్సరలోపు కాలపరిమితి కలిగినటువంటి డిపాజిట్లను, కాలపరిమితి చెల్లించబడిన బ్యాంకు డిపాజిట్లను కలిపారండి. సో M2 ద్రవ్యాన్ని ఎలా నిర్వచించారంటే M1 ద్రవ్యము ప్లస్ ఒక సంవత్సరపు లోపు కాలపరిమితి కలిగినటువంటి డిపాజిట్లు ప్లస్ పరిమితి చెల్లించబడినటువంటి బ్యాంకు డిపాజిట్లను ఇక్కడ చేర్చడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ నూతన M2లో పోస్ట్ ఆఫీస్ వద్ద కలిగినటువంటి పొదుపు డిపాజిట్లను తొలగించారు. దేన్ని తొలగించారయ్యా అంటే పోస్ట్ ఆఫీస్ వద్ద కలిగినటువంటి పొదుపు డిపాజిట్లను తొలగించడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ పోస్ట్ ఆఫీస్ వద్ద కలిగినటువంటి పొదుపు డిపాజిట్లను తొలగించారు. దీని స్థానంలో సంవత్సరపు లోపు కలిగినటువంటి కాలపరిమితి డిపాజిట్లను తీసుకున్నారు. అదేవిధంగా చూసినట్లయితే బ్యాంకులు జారీ చేసినటువంటి డిపాజిట్ సర్టిఫికెట్లను కూడా తీసుకున్నారు. కాలపరిమితితో చెల్లించబడే బ్యాంకు డిపాజిట్లను చేర్చారు. సో ఇవి ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో ఏం నేర్చుకున్నామయ్యా అంటే ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే మనం వైవి రెడ్డికి సంబంధించినటువంటి కొలమానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ చూసాం. మరి దీంట్లో ప్రత్యేకంగా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటయ్యా అంటే నూతనంగా ప్రవేశపెట్టబడినటువంటిది ఆర్బీఐకి సంబంధించినటువంటి ద్రవ్య విధానాలు చూస్తున్నాం. దీన్నే నూతన ద్రవ్య సమిష్టి లేదా కొలమానాలు అని చెప్తున్నాం. దీంట్లో 97 నుంచి వైవి రెడ్డి ప్రవేశపెట్టినటువంటి నియమం ఇది. M1, M2, M3 అనేటువంటి నూతన విధానాలను తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ M1ను యథావిధిగా ఉంచారు. పోస్ట్ ఆఫీస్ ద్రవ్యంను ద్రవ్య సప్లై నుంచి తొలగించడం జరిగింది. M2, M3లలో మార్పులు తీసుకొచ్చారు. M4ను రద్దు చేశారు. మరి ఇక్కడ M1 అంటే కొత్త దాంట్లో C+DD+OD అని, M2 M1 ప్లస్ ఒక సంవత్సరపు లోపు కాలపరిమితి గల డిపాజిట్లు ప్లస్ కాలపరిమితితో చెల్లించబడిన బ్యాంకు డిపాజిట్లు. ఇక ఈ నూతన M2లో పోస్ట్ ఆఫీస్ వద్ద కలిగినటువంటి పొదుపు డిపాజిట్లను తొలగించడం, దీని స్థానంలో సంవత్సరపు లోపు కాలపరిమితి కలిగినటువంటి డిపాజిట్లను చేర్చినటువంటి డిపాజిట్ సర్టిఫికెట్లు, కాలపరిమితి చెల్లించబడేటువంటి బ్యాంకు డిపాజిట్లు చేర్చారు. ఇవి కావాలంటే వేగంగా ద్రవ్యంలోనికి మార్చుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం అన్నటువంటిది జరిగింది. ఇక మూడోది M3, M2కు సంబంధించినటువంటి దాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దాన్ని డిస్కస్ చేద్దాం. మీ ఫణీశ్వర్ సార్.